పొలం దడిచినట్టుంది, బోర్ బంద్ చేయరా. అక్క 2 గ్లాసుల జ్యూస్ ఇయ్యవా? సుమా, మీ ఆయన నీకు సింధూరం పెట్టేటప్పుడు నీ వీడియో తీస్తా, మంచిగా పట్టు, బాగా మంచిగా सजने दीवानी सारी अब तेरे नाम कर दूं तुम्हें तो भूल बैठी ఒరే వద్దని తింటలేరు, వచ్చేటప్పుడు మెల్లగా రాండి. రాండి. మమ్మీ ఏంటి అవి? పాలతో టీ పొడిరా. ఓ అన్న, ఇవన్నీ మొద్దులు ఒకటేసారి తీసుకురా కంటే ఇంకా ఉద్యోగంలో తీసుకురా. నేను చెప్తానే ఉన్నా, మొద్దులన్నీ నా ఇంటికి చేర్చే బాధ్యత నీదే. నాకైతే ఎక్కలేదు. ఆ ట్రాక్టర్లో ఎక్కతావు, నెత్తి మీద ఎక్కతావు, నీ ఇష్టం. సరేమ్మా, బయలు తీసుకురా, ఇలా గడ్డేసినట్టు ఉంటుంది. ఒరే బరం తీసుకురమ్మంటే నూరికి వచ్చినాయి రా, గడ్డి నీళ్ళమన్నా. పో, నాకు బరం తీసుకురాపో. ఓ అన్న, ఇవన్నీ మొద్దులు ఒకటేసారి తీసుకురా కంటే ఇంకా ఉద్యోగంలో తీసుకురా. నేను చెప్తానే ఉన్నా, మొద్దులన్నీ నా ఇంటికి చేర్చే బాధ్యత నీదే. నాకైతే ఎక్కలేదు. ఆ ట్రాక్టర్లో ఎక్కతావు, నెత్తి మీద ఎక్కతావు, నీ ఇష్టం. సరే తమ్మి, దుర్గమ్మ గురి అన్నదానం చెప్తున్నట్ట, జల్దీ పళ్ళం తీసుకురా. నువ్వు పౌరంగా జల్దీ రమ్మన్నందుకు పడనే. అన్న, గన్ని గడ్డి మొక్కలు ఒకటే పారి బండి మీద తీసుకోవరాదు. అది అసలే ఎత్తుగడ్డ. ఒకటి నాకు ఇస్తే నేను బతికొస్తా కదా. చెప్తానే ఉన్నా, ఇననే ఇన్నర ఒకటి నాకు ఇయ్యి. ఒరే, ఆ ఊడలు పెట్టుకో, నీవోకి రా, పడితే వంట బొక్కలు ఉరుగుతాయి. అడ్డరా చెప్తే ఇనని ఈయనవరు అందరు పడ. ఓ అన్న, అక్కడ 100 రూపాయలు నోటు అడ్డది, అది మీరేనా? ఇంట్లో కనబడ్డే చాలు, చేతిలో లాగానే ఆగదు. నీ బర్రెలతో ఆడదాని ఉన్న పొలం అంతా తింటున్నాయినా. నిన్ను కాదే, నువ్వు దొంగపడ్డావు కదా, నేనేమంటే నువ్వు దీన్ని ఏమన్నా బాగా పెట్టుకుంది. ఓ చిన్నమ్మ, జల్దీ బయటకు రావు. మీ ఇల్లు మీద బర్రెక్కింది, మీద పడనంటే నెత్తి వలుగుతుంది. నువ్వు రా బయటకు. చచ్చిపోతుంటా. ఏంటి సండే కూడా నేనే చేసి నా ఎడమే చేసుకోండి. కోడిగుడ్డు కొట్టిపోయి చిన్న పోయి ఉప్పేయన్నా. ఉప్పేయమన్నందుకున్న డబ్బంతా మరి ఇచ్చినావు కోడి. అదేంటి నెత్తి మీద బండ పెట్టుకొని తిరుగుతున్నావు? కాదు, బండ కాదు, నాగమణి. నాకు తెలియదా? నాగమణి నాగం పాముల దగ్గర ఉంటుంది, కుక్కల దగ్గర ఉంటుంది. కానీ అట్లా పిలుస్తారా ఇప్పుడు? అయితే దీని పేరు కుక్కమని. కుక్కమని కాటేసిగిలా పోతాం. ఒరే, బర్రె మీద కూర్చోకంటే మళ్ళా కూర్చున్నారు. దిగుండ్రి, నాడు పోరగనకు వాడితే దిగురి. కింద పడ్డే రాకుండా వస్తున్నాం. నువ్వు అమ్మ, నువ్వే బర్రెలు ఎక్కున్నావు, గడ్డి మీద ఎక్కుతావు. ఎట్లా తీసుకోవద్దా నేను? పడ్డావా? గడ్డి వచ్చినట్టే ఉంది. చలికాలం స్నానం చేయడం ఇంపార్టెంట్ కాదండి, స్నానం చేసినట్టు కనిపించడం ఇంపార్టెంట్.